హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాట్రిక్ హరిత. ఈ వీడియో నేను చేయడానికి ఒక రీజన్ ఉందన్నమాట. అయితే మొన్న గివ్ అవే కండక్ట్ చేశాను కదా. గివ్ అవే కండక్ట్ చేస్తే కొందరిని నేను సెలెక్ట్ చేసుకున్నాను. లైవ్లో ఉన్న వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి అన్నాను. అలాగే ఇక్కడ రేణుకా సిస్టర్ ఉందన్నమాట. సో రేణుకా సిస్టరు నాకు మెసేజ్ చేశారు. జస్ట్ వెయిట్, మీకు చూపిస్తాను. ఒకటి మీ నుండి నాకు రిప్లైస్ రావాలి అనమాట. ఎవరైతే గివ్ అవేలో మీరు విన్ అయ్యారో మీకు నోట్స్ ఇచ్చానా లేదా అదొక్కటి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ సపోర్ట్ అంటే సపోర్ట్ అని కాదు, జస్ట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఇక్కడ రేణుకా సిస్టర్ నాకు మెసేజ్ చేశారు ఆ రోజే. అందరికీ లేట్గా రెస్పాండ్ అవ్వచ్చు, బట్ వాళ్ళకి నేను నోట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రేణుకా సిస్టర్ ఏమన్నారంటే, ఇక్కడ కాంబో నోట్స్ ఇస్తారా ఫ్రీగా అని చెప్పేసి అన్నారు. సో తను మెన్షన్ చేయలేదు, నేను గివ్ అవేలో సెలెక్ట్ అయ్యాను, ఇలా కాంబో నోట్స్ ఇస్తారా అని చెప్పేసి మెన్షన్ చేయలేదు, ఆ సిస్టర్ చేయలేదు. అయితే మీరు సెలెక్ట్ కాలే కదా అని చెప్పేసి నేను ఇక్కడ మెసేజ్కి రిప్లై ఇచ్చాను. అయ్యాను అని చెప్పేసి అప్పుడు రేణుకా క్రియేషన్స్ అంటే అప్పుడు గుర్తుపట్టాను అనమాట. ఓకే రేణుకా క్రియేషన్స్ అని చెప్పేసి గుర్తుపట్టాను. ఇక్కడ తన నేమ్ రేణుకా కే అని ఉంది. ఓకే, మీరే చెప్పారు కదా, అండ్ ఫస్ట్ ఒక మాట లైవ్ అయిపోయాక ఇంకో మాటనా అని చెప్పేసి తొందరపడి నోరు జారేశారు. అయినా సరే అప్పుడే అంటే అంటే రియాక్షన్ అనేది తొందరగా ఉంది. సరే, ఫస్ట్ 5 మెంబర్స్లో ఉంది నా నేమ్ అని చెప్పేసి అన్నారు. ఓకే, హలో, నేనేం మాట మార్చలేదు, ఓకేనా, నేమ్ చూసుకోలే, సేమ్ నేమ్తో యాప్ డౌన్లోడ్ చేశారు, అలా కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పేసి నేను చెప్పాను. నాకేం అవసరం లేదు మాట మార్చడానికి అని చెప్పాను. అందులో మీరు లైవ్లో 2 మినిట్స్ కూడా లేరు. ఎనీవే ఏ నోట్స్ కావాలి మీకు అని చెప్పేసి అడిగాను. అడిగితే కాంబో నోట్స్ కావాలి అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. ఇస్తే ఓన్లీ 1 సబ్జెక్టే వస్తుంది గివ్ అవేలో. కాంబో నోట్స్లో అంటే తెలంగాణ హిస్టరీ ఉంటుంది, తెలంగాణ మూమెంట్ ఉంటుంది, అలాగే ఇండియన్ హిస్టరీ నోట్స్ ఉంటుంది కదా. సో ఓన్లీ 1 సబ్జెక్టే వస్తుందని చెప్పేసి అన్నాను. కామన్ నోట్స్కి 150 ఉంది. సో మీకు కామన్ నోట్స్ కావాలి అనుకుంటే నేను ఆఫ్ రేట్కి అంటే 70 రూపీస్కి ఇచ్చేస్తాను, ఇవ్వమంటే ఇస్తా, లేకుంటే 1 నోట్స్ ఫ్రీగా ఇస్తా అని చెప్పేసి అని అన్నా అనమాట. 1 నోట్ సెలెక్ట్ చేసుకుంటే. సో ఇక్కడ తను రిప్లై ఇచ్చింది ఏంటి అంటే, నా మెసేజెస్ డిలీట్ చేస్తున్నావుగా, కానీ కనిపించకుండా అండ్ బాయ్ బాయ్, ఇంకా నీ యాప్కి నీకు ఒక పెద్ద దండం అని చెప్పేసి రిప్లై ఇచ్చారు. ఓకే, సో నేను దానికి రియాక్ట్ అవ్వాలి కదా. హలో, వాట్ ఈస్ దిస్, నేను ఎందుకు డిలీట్ చేస్తా, నేనెందుకు డిలీట్ చేస్తా, అడిగిన దానికి ఆన్సర్ చెప్తే నోట్ సెండ్ చేస్తా, అంతేకాని ఇష్టం వచ్చినట్టు అంటే బాగుండదు అని చెప్పేసి అని అన్నాను. దానికి తను రిప్లై ఇవ్వలేదు. ఓకేనా, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ తను ఇప్పుడు కమెంట్ చేసిందన్నమాట యూట్యూబ్లో, గివ్ అవే పెట్టి సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా నోట్స్ ఫ్రీ ఇవ్వలేదు, ఇంకా పాలిటీ నోట్స్ వస్తుందా అని చెప్పేసి తను కమెంట్ చేసింది. సో నేను ఇవ్వలేదా అని నేను గివ్ అవేలో విన్ అయిన వారికి నోట్స్ ఇచ్చాను. ఆ ప్రూఫ్స్ నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇక్కడ అశోక్ సిహెచ్ అని చెప్పేసి గివ్ అవేలో విన్ అయ్యారనమాట. సో తను స్క్రీన్ షాట్ కూడా పెట్టాడు. స్క్రీన్ షాట్ పెట్టి హాయ్ ప్లీజ్ రిప్లై అని చెప్పేసి అన్నారు. ఓకే, నేను ఆ రోజు కొంచెం వర్క్ వల్ల లేట్గా రెస్పాండ్ అవ్వచ్చు, వెయిట్, ఏ నోట్స్ కావాలని అడిగాను. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ అన్నారు. ఒక్క నోట్సే చెప్పండి అన్నాను. ఇండియన్ హిస్టరీ అన్నారు. సో తనకి కూపన్ కోడ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, కూపన్ కోడ్ అప్లై చేసి యాన్షియంట్ హిస్టరీ తీసుకోండి, 99 రూపీస్ ఉంటుంది ఆ కోర్స్కి, 99 రూపీస్ మీకు కూపన్ కోడ్ ఇచ్చాను తీసుకోండి అని చెప్పేస్తే తను తీసుకున్నాడు. తనకు పడింది 4 రూపీస్, 99 రూపీస్ కూపన్ కోడ్ ఇచ్చాను. ఇది ఫస్ట్ ప్రూఫ్. ఓకేనా. నెక్స్ట్ ప్రూఫ్, మీరు కూడా రిప్లై ఇవ్వండి అశోక్ గారు, మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే. ఎందుకంటే అక్కడ పబ్లిక్లో కమెంట్ చేస్తే అందరూ నిజమే అనుకుంటారు, నేను నోట్స్ ఇవ్వలేదు, జస్ట్ గివ్ అవే, జస్ట్ వ్యూస్ కోసమే నేను గివ్ అవే కండక్ట్ చేస్తున్నా అని చెప్పేసి. రేణుకా సిస్టర్, మీరు కూడా ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఇస్తున్నానా లేదా అని చెప్పేసి. హాయ్ హరిత, థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ గివ్ అవే. అఖిల్ అనమాట. నాకు ఇండియన్ హిస్టరీ నోట్స్ కావాలి, ఒకవేళ నాకన్నా ముందున్న వాళ్ళు ఉంటే ఇలా అడిగారు. ఓకే, మీకు కాంబో నోట్స్ కావాలనుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను కూడా కూపన్ కోడ్ ఇచ్చానమాట. రాలేదు, తనకు రావట్లేదు అంటే కూడా నేను మళ్ళీ చెక్ చేసి చెప్తా, కూపన్ కోడ్ అప్లై చేయండి అని చెప్తే చెక్ చేసి చెప్తా అని అంటే కూపన్ కోడ్ మళ్ళీ రాకపోతే మళ్ళీ చెక్ చేసి తనకు మళ్ళీ సెట్ చేసి చేశాను. చేస్తే వచ్చింది. ఓకే వచ్చింది, థ్యాంక్ యూ అని అన్నారు అఖిల్. ఓకేనా, జస్ట్ శాంపిల్కి చూపిస్తున్నా. ఇక్కడ ఉపేందర్ గారు కూడా ఉన్నారు. వెయిట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివ్ అవే అని ఇచ్చాడు. ఐ వాంట్ ఏన్షియన్ ఇండియన్ హిస్టరీ నోట్స్ అని అన్నారు. తనకు కూపన్ కోడ్ ఇచ్చాను, సేమ్ 99 రూపీస్, తనకు కూడా 4 రూపీస్ వచ్చింది. చూడండి, మీరే చూడండి. థ్యాంక్ యూ ఫర్ గివ్ అవే అని చెప్పేసి తను రిప్లై ఇచ్చాడు. ఇది యాప్లో మీరు రెస్పాండ్ అవ్వలేదు సిస్టర్, నేను
మిమ్మల్ని ఏదో అనాలని ఈ వీడియో చేయట్లేను. సో, పబ్లిక్‌లో కామెంట్ పెట్టారు మీరు. సో, అది నేను కూడా డిలీట్ చేసుకోవచ్చు. బట్ నా తప్పు లేనిది నేను నీ కామెంట్‌ని నేనెందుకు డిలీట్ చేయాలి? నీ మెసేజెస్ కనిపించకుండా నేనేం చేయలేదు. ఓకేనా? వెయిట్ నీ చాటింగ్ నా మెసేజెస్ డిలీట్ చేస్తున్నావుగా కనిపించకుండా బాయ్ బాయ్. ఇంకా నీ యాప్‌కి నీకు ఒక పెద్ద దండం అన్న తర్వాత దీనికి నేను నోట్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాను? మీరు చూసేవాళ్ళు మీరే న్యాయం చెప్పండి. ఇందులో నా తప్పేమైనా ఉందా? నేను నోట్స్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చాను. ఇంకా 3 మెంబర్స్ ఎగ్జాంపుల్‌గా చూయించాను. ఇంకా ఉన్నారు. ఓకేనా? ఇంకా శివకోట్ల బ్రదర్ కూడా మెసేజ్ చేశారు నాకు. తను ఆల్రెడీ తీసుకున్నాడు నోట్స్ కాబట్టి నేను ఫ్యూచర్‌లో జియోగ్రఫీ, పాలిటీ నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తా అని చెప్పేసి తనకు మెసేజ్ చేశాను. సో, నాకు అవసరం లేదండి. నేను వ్యూస్ కోసము గివ్ అవే కండక్ట్ చేయను. ఓకేనా? ఇలా 8 మినిట్స్ అగో 15 మినిట్స్ అవుతుంది. 15 మినిట్స్ బ్యాక్ తను ఇలా రిప్లై ఇచ్చారనమాట. గివ్ అవే పెట్టి సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా నోట్స్ ఫ్రీ ఇవ్వలేదు. ఇంకా పాలిటీ నోట్స్ వస్తుందని చెప్పేసి తను మెసేజ్ చేశారనమాట. ఈ వీడియో చూస్తే గివ్ అవేలో ఎవరైతే విన్ అయ్యి నోట్స్ మీరు తీసుకున్నారో ప్లీజ్ మేము నోట్స్ తీసుకున్నామని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే. సో, నేనైతే గివ్ అవే అనేది పెట్టి నేను ఏదైతే మాట అన్నానో అదే మాట నిలబెట్టుకుంటాను తప్పించి మాట మార్చను. సో, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో చేశాను. సో, రేణుకా సిస్టర్ని ఏదో అనాలని కాదు. సో, ప్రూఫ్ చూపిస్తున్నాను అనమాట. తనకి తెలియాలి కదా! ప్రూఫ్ చూపిస్తున్నాను అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.